నమస్తే మిత్రులారా, నేను భారత లేబర్ ప్రజా పార్టీ నుంచి పార్టీ అధ్యక్షుడు. నేను కోరేది ఏంటంటే, మన రాష్ట్రంలో జరిగిపోయే అన్యాయము ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక రాష్ట్రంలో ఎక్కడికక్కడ గ్రామ పంచాయతీలు గ్రామ సభ పెట్టేటప్పుడు ప్రతి ఒక్క ఏరియాలో ఒక ఎంఆర్ఓ గారు వస్తారు, ఆర్ఏ వస్తాడు, గ్రామ సర్పంచులు ఉంటారు, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాళ్ళందరూ ఉంటారు. కానీ మనకు ఏంటంటే, ఏ రాష్ట్రంలోనైనా ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవ్వరున్నా ఎక్కడికక్కడ పరిష్కారం కావాలి. ఎందుకంటే ఆ గ్రామ పంచాయతీలో మనం పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆఫీసర్లు టెంట్ వేసుకొని కూర్చొని వాళ్ళ స్ట్రెయిన్ చేస్తూ మనకు అందరికి పిలిపిస్తూ గ్రామ సభలో అందరూ వస్తుంటే పొద్దాగా కూర్చొని అక్కడ పరిష్కారం కాకుండా మళ్ళీ ఆఫీస్కి రమ్మంటారు. మరి దానికి బదులు గ్రామ సభలు పెట్టడం ఎందుకు? ఈ ప్రజల్ని మళ్ళీ ఆఫీస్కి పిలిపించడం ఎందుకు? మీరు ఒకటి ఆలోచించాలి. ఏంటంటే, ఇది ఎందుకు జరుగుతుంది? ఈ నాయకులు కట్టులేరా, లేకపోతే ఆఫీసర్ కట్టులేరా, లేకపోతే ప్రజలు కట్టులేరా? ఎందుకంటే మనకు కావాల్సింది ఏంది? ఎంఆర్ ఆఫీసులో జరగని న్యాయం గ్రామ సభలో జరుగుతుందని తెలుసు. ఆ గ్రామ సభ వచ్చినప్పుడు గ్రామ సభలో జరగకుండా మళ్ళీ ఎంఆర్ ఆఫీస్ పోయి, ఆర్డీఓ ఆఫీస్ పోయి, కలెక్టర్ ఆఫీస్ పోయి, ఇప్పుడు మనకి చుట్టూ తిరగడం వల్ల ప్రజలకు ఎంత నష్టము? దాన్ని కూడా ఒక ఎమ్మెల్యేలు వాళ్ళంతా ఆలోచించి ఏం చేయాలంటే, ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక ముఖ్యమంత్రి కానీ, మరి ప్రజల గురించే మనం గెలిచినాము, ప్రజలు ఓటేస్తేనే గెలిచినాము. ఓటేసి గెలిచినప్పుడు మనం ప్రజలకి ఎట్లా న్యాయం చేయాలి, ప్రజలకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది, మరి వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు మన నాయకత్వం ఏందని చెప్పేసి ఒకటి ఆలోచించాలి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం ఆలోచించాలంటే, ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆ ఏరియాలో గ్రామ సభ పెట్టి అక్కడికక్కడ పరిష్కారం చేస్తే ప్రజలు చాలా బాగుపడతారు. ప్రజలు కరెంటు ఉంటుంది, కరెంటు తర్వాత వాళ్ళకి ఇల్లులు పరిష్కారం అవుతాయి, తర్వాత భూమి తగాదులు లేకుండా ఉంటుంది, తర్వాత కొట్టుకోకుండా మంచిగా ప్రశాంతంగా ఉంటారు. అట్లాంటివి చేస్తేనే ఆ గ్రామ సభ విలువలు ఉంటాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నాయకులు ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ గెలిచినా ఏది చేసినా ప్రజలకి ఈ టైప్లో న్యాయం చేస్తేనే న్యాయం జరిగిందని చెప్తూ నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే మిత్రులారా, ALN న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఏదైనా ఉంటే మెసేజ్ పంపండి, మీరు చూసి ఆదరించండి. థ్యాంక్ యూ.